హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రోస్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే నేను ఒక షార్ట్ పెట్టినా కదా, షార్ట్లా ప్లస్ వీడియో కూడా అనుకుంటా. దాంట్లో అడిగిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అదే ఇప్పుడు ట్రై చేస్తున్నా. మనకి నిన్న అటు ఇటు ఒక 2 వచ్చినాయి, 2 కామెంట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను చెర్రాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. నైట్ 1 గంట అవుతుంది. 2 కామెంట్లలో ఒకటి వచ్చేసిందంటే, ఫస్ట్ది ఆయన ఏమన్నాడు, హాయ్ బ్రో, నువ్వు నైట్ మొత్తం చేస్తావా, కంటిన్యూ చేస్తావా, ప్లస్ మళ్ళీ ఒకటే ఏరియాలో చేస్తావా, ఎక్కడెక్కడ తిరుగుతావా అని అడుగుతున్నాడు. ఇంకా ఇప్పుడైతే ఓకే, కానీ మళ్ళీ వర్షాకాలం ఎట్లా అని అడుగుతున్నాడు. ఇక నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా బ్రో, కంటిన్యూ చేయడం వాడతాడు పోతుంటా. కొన్ని ఏరియాలు ఆలోచిస్తుంటా. ఇక కొన్ని అంటే ఏదంటే ఏది చెప్పలేను, నాకు ఆర్డర్ బట్టి అది ఏరియా బట్టి నాకు ఏదైనా పోదు. కాకపోతే పోను. నేను ఇప్పుడు చెర్లపల్లికి వచ్చిన, మామూలుగా అయితే చెర్లపల్లికి వచ్చి రిటర్న్ ఆర్డర్లు ఉండేవి. ఆయన కూడా వచ్చిన అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చిన అన్నట్టు, టైంని బట్టి ఒక్కోసారి రాను ఇట్లా. ఇంకోటి ఏంటంటే, ఇక నైట్ మొత్తం ఉంటా ప్రస్తుతానికి అయితే. ఎక్కడైనా అండి ఇప్పుడు ఇట్లా టైంలో నిద్ర వచ్చింది అనుకో, ఇప్పుడు కొద్దిసేపు అనుకుంటే తప్పదిగా, కాకపోతే వెయిట్ చేస్తే ఒక ఆర్డర్ వచ్చినాక తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకోటి ఏంది, ఇక వర్షాకాలం ఎట్లా అంటారు. ఇక వర్షాకాలం ఎట్లా అంటే ఏం చేయలేము మనం. దానికి జర్కిన్ వేసుకోవాలి, మొబైల్ ఫోన్ పౌచ్, రెయిన్ పౌచ్ ఉంటుంది, అది తీసేసేయాలి. పడతాయి, వానలు కూడా పడుతుంటాయి. మనం ఓపిక సర్ది గిరిది అవుతుంది అనుకుంటే కొట్టొద్దు, సర్ది ఏం కాదు, ఓకే నేను తట్టుకోగలుగుతాను వర్షం అనుకుంటే కొట్టుకుంటాయి. అది బ్రో, నీకైతే కామెంట్కి అయితే నాకు తెలిసి నాకైనా అనుభవంతో నేను చెప్తాను నీకు. ఇంకో కామెంట్ వచ్చేసి ఏముంది బ్రో, అంతసేపు బండి నడిపిస్తే ఏమంటారు బ్యాక్ పెయిన్ ఇట్లా రాదా, తట్టుకుంటున్నావా ఎట్లా బ్రో అని అడుగుతున్నాడు. నేనైతే ప్రస్తుతం ఇప్పటివరకు 6 సంవత్సరాలు దాటి బైక్ మీద చేయబట్టి, బైక్ ట్యాక్సీ అంటే ఫుడ్ ఇటు అన్నీ చేసుకుంటూ వస్తున్నా. మన ఏమంటారు ఊబర్ ఇట్స్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. స్విగ్గీ చేసిన, జొమాటో చేసిన, ఇప్పుడు ఇవి చేస్తున్నా. అలవాటు అయిపోయింది అనుకో నాకు. అసలు బండి నడపకపోతేనే పెయిన్స్ వస్తాయి తెలుసా, అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఒకరోజు ఎప్పుడైనా ఊరికి పోయినప్పుడు, అది పోయినప్పుడు టైంపాస్ కోసం చెప్పి ఆగుతాం కదా, ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసినప్పుడు బండి నడిపాను కదా, ఆ రోజే నాకు మొత్తం బాడీ అంతా పెయిన్స్ వస్తుంటాయి. ఇట్లా ప్రస్తుతానికి అయితే ఈ 2 కామెంట్స్, ఇంకా మిగతా ఉన్నాయి కానీ ఇంకా వేరే వాటి గురించి వచ్చిన కామెంట్స్ అవి పెడుతున్నా. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కామెంట్ల రూపంలో తెలియజేయండి. నాకు జరిగిన అనుభవంతో మీకు నేను క్లారిటీకి ప్రయత్నం చేస్తుంటా. ఓకే, ప్రస్తుతానికి అయితే ఈ 2 కామెంట్లు చాలు. ఓకే, అందరికి కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ.